వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్, పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత. ఓకే, మనకి చనిపోయిన వ్యక్తులు వార్తల్లో ఉంటే వారికి సంబంధించి కంపల్సరీగా చూడాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మాధవ్ గాడ్గిల్ గారి గురించి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్, పశ్చిమ కనుమలు ఉంటాయి కదా, పశ్చిమ కనుమలు, ఈ పశ్చిమ కనుమలకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎప్పుడంటే 2010లో. అదేంటంటే వెస్టర్న్ ఘాట్స్, ఇక్కడ రాస్తాను మీకు, వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్. పశ్చిమ కనుమలని సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరు ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్. దీనికి హెడ్గా ఉన్నారు మాధవ్ గాడ్గిల్ గారు 2010లో. సో ఈయన కమిటీ రిపోర్ట్ ఏమని ఇచ్చారంటే, వెస్టర్న్ ఘాట్స్ అనేవి పూర్తిగా సెన్సిటివ్ జోన్స్గా ప్రకటించడమ్మా, ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్గా ప్రకటించడమ్మా. అంటే అప్పుడు దాకా ఏమైనా మైనింగ్ ఏమైనా జరిగినా కూడా ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో వెస్టర్న్ ఘాట్స్లో మైనింగ్ జరగకూడదు అని చెప్పేసి పూర్తిగా సెన్సిటివ్ జోన్గా ప్రకటించాడు. ఎందుకంటే ఆ యొక్క వెస్టర్న్ ఘాట్స్లోనే డిఫరెంట్ యానిమల్స్ అనేవి ఉన్నాయి, యానిమల్స్ స్పీసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్టర్న్ ఘాట్స్ని ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి సెన్సిటివ్ జోన్గా ప్రకటించాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా. ఆ నెక్స్ట్ చూస్తే ఫస్ట్ ఈయన గురించి చూస్తే, ఈయన 1942లో జన్మించారు పూణేలో. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఐఏఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి సంబంధించి 30 years ప్రొఫెసర్గా పనిచేశారు బెంగళూరులో. 30 years ప్రొఫెసర్గా పనిచేశాడు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బయోడైవర్సిటీ 2022 ఏదైతే ఉందో బయోడైవర్సిటీ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం 2002లో. ఈ బయోడైవర్సిటీ యాక్ట్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు మాధవ్ గాడ్గిల్ గారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, మాధవ్ గాడ్గిల్ గారికి సంబంధించి బయోడైవర్సిటీ యాక్ట్. ఓకే. ఆ తర్వాత ఇతనికి లేటెస్ట్గా అంటే 2024లో యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అనే టైటిల్ కూడా ఇచ్చిందమ్మా. ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అని చెప్పేసి ఒక టైటిల్ని ఇచ్చింది. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్కు 2010లో వచ్చింది. ఆ తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్ 2002, యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ 2024. ఓకే, సరిపోతుంది. అలాగే ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఎకాలజీగా పిలుస్తారు. ఓకే. సెకండ్ పాయింట్, పంట వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం. మనం జనరల్గా న్యూఢిల్లీ ఉంది కదా, ఢిల్లీ పరిసర ప్రాంతాలు, పంజాబ్, హర్యానా నుంచి ఎక్కువగా పంట వ్యర్థాలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు పంట కోసిన తర్వాత అవి ఏవైతే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అక్కడే తగలబెడుతూ ఉంటారు, అక్కడే బర్న్ చేస్తూ ఉంటారు. తద్వారా ఏమైందంటే ఆ యొక్క డస్ట్ మొత్తం ఎక్కువగా ఢిల్లీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ లో ఢిల్లీకి వాయు కాలుష్యం అనేది ప్రధానంగా ఏంటంటే పంట వ్యర్థాలు. మరి ఆ పంట వ్యర్థాలను ఏం చేయాలి అని దాంట్లో భాగంగా పంట వ్యర్థాలకి సంబంధించి వాటిని ఉపయోగించి రోడ్స్ వేస్తున్నారు. అది దానిలో భాగం ఏంటంటే బయో బిట్యుమెన్ టెక్నాలజీ అనమాట. బిట్యుమెన్ టెక్నాలజీ. ఈ బిట్యుమెన్ టెక్నాలజీ ఉపయోగించి ఈ పంట వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పంట వ్యర్థాలతో రోడ్లు వేయడం స్టార్ట్ చేశారనమాట. ఈ రోడ్లకు సంబంధించి ఎవరు దానికి సంబంధించి టెక్నాలజీ అందిస్తున్నారంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR అంటారు. ఈ CSIR ఆధ్వర్యంలో పనిచేస్తున్న CRRI, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది పరిశోధన చేస్తుందమ్మా. అర్థమవుతుందా? రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ జనరల్గా మనం సిమెంటు, కాంక్రీటు వీటి ఉపయోగించి చేస్తాం.
ఆ రోడ్స్ వేసే భాగంలో ఆ రోడ్స్కి సంబంధించి ఉపయోగించే మెటీరియల్ ఏంటంటే పంట వ్యర్థాలు ఉపయోగిస్తున్నారు. పంట వ్యర్థాలు అంటే ఏంటి? వరి దుబ్బులు, వరికి సంబంధించి ఉంటాయి కదా, అవి ఇతర వ్యర్థాలు. ఆ వ్యర్థాలన్నింటికి సంబంధించి ఒక టెక్నాలజీ ఉపయోగించారు. ఆ టెక్నాలజీ ఏంటి? బయో బిట్యుమెన్ టెక్నాలజీ ఉపయోగించి వాటిని ఉపయోగించారు అక్కడ. దానికి సాంకేతిక టెక్నాలజీకి సపోర్ట్ ఇచ్చింది ఎవరంటే వీళ్ళిద్దరు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోడ్డు అనేది ఏంటంటే మామూలు వేసిన రోడ్డు కంటే ఎక్కువగా గుంతలు పడట్లేదంట, చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి చెప్తున్నారు. సో భారతదేశంలో మొట్టమొదటిసారి బయో బిట్యుమెన్ రోడ్ ఎక్కడ వేశారంటే మేఘాలయలో వేశారమ్మా. ఫస్ట్ బయో బిట్యుమెన్ రోడ్ ఎక్కడ వేశారంటే మేఘాలయ అని రాసుకున్నామా. మేఘాలయ, రైట్. సెకండ్. మూడోది, మహిళకు అబార్షన్ కోరుకునే హక్కు ఉంది. గర్భాన్ని కొనసాగించాలనడం వేధించడమే ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఢిల్లీ హైకోర్టు వార్తలు నిలిచింది. ఎందుకు వార్తలు నిలిచిందంటే ఒక లేడీ, వాళ్ళకి సంబంధించిన హస్బెండ్, లేడీకి ఆమెకి ఏమవుద్దంటే, ఆ భార్యకి ఏమవుద్దంటే భర్త నుంచి విడిపోవాలని చెప్పేసి ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు సంబంధించిన ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో ఆ ప్రెగ్నెన్సీని తీసుకునే హక్కు ఆమెకు ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెగ్నెన్సీకి సంబంధించి విడాకులకు సంబంధించి ఇక్కడ జరుగుతూ స్టోరీ జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఢిల్లీ హైకోర్టు దాకా వెళ్ళిందనమాట కేసు. సో ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటంటే గర్భాన్ని తీసుకోవడం అంటే ప్రెగ్నెన్సీ ఏవైతే ఉన్నాయో ఆ ప్రెగ్నెన్సీని తీయించేసుకోవడం మహిళ యొక్క హక్కు అని చెప్పి చెప్తుంది. ఇక్కడ మనకు ఒక యాక్ట్ ఉందండి, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్, యాక్ట్ 1971 సంబంధించి ఒక యాక్ట్ ఉంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం ఒక మహిళ తన గర్భాన్ని తొలగించుకోవడానికి భర్త అనుమతి లేకపోతే భర్త యొక్క సమ్మతి పొందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మరొకసారి కోర్టు చెప్పింది. ఇది ఆమె యొక్క ప్రాథమిక హక్కుగా చెప్పిందండి. ఓకేనా, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మహిళకు అబార్షన్ కోరుకునే హక్కుని ఇటీవల కాలంలో ఏ హైకోర్టు ఇచ్చిందంటే సమర్థించిందంటే ఢిల్లీ హైకోర్టు. దానికి సంబంధించిన చట్టం ఇదమ్మా, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971. ఓకేనా. నెక్స్ట్, 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా నిష్క్రమణ. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడో అంతకుముందు కానీ ఇప్పుడు కానీ రీసెంట్ కానీ అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో WHO అని యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన సంస్థల్లో ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇతను బయటకు వచ్చేస్తుంటాడు. లేటెస్ట్గా ఏంటంటే ఒక 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా బయటకు వచ్చేసినట్టు ప్రకటించింది. అంతర్జాతీయ సంస్థలమ్మ. ఆ అంతర్జాతీయ సంస్థల్లో WHO ఉంది, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా ఉంది. మొత్తం 66 అని చెప్పే కదా. దాంట్లో వచ్చేసరికి ఒక 31 వచ్చేసరికి యునైటెడ్ నేషన్కి సంబంధించింది, ఒక 35 వచ్చేసరికి నాన్ యునైటెడ్ నేషన్కి సంబంధించిందమ్మా. నాన్ యునైటెడ్ నేషన్కి సంబంధించిన సంస్థల నుంచి అమెరికా బయటికి రావడం జరిగిందమ్మా. ఇటీవల కాలంలో అమెరికా ఎన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి నిష్క్రమణ చెందిందంటే 66 అంతర్జాతీయ సంస్థల నుంచి నిష్క్రమణ చెందింది. ఇక్కడ మనకు ఇంకో పాయింట్ హైలైట్ చేశారు ఇక్కడ. అదేంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి మెన్షన్ చేశారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కూడా అమెరికా వచ్చేస్తుందంటే కొంత ఆర్థికంగా భారతదేశానికి కొంచెం ఇబ్బంది అని చెప్పి ఈ ISA కూటమికి ఇబ్బంది అని చెప్పి చెప్తున్నారు. జనరల్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 2015లో ఏర్పడింది. ఫ్రాన్స్, ఇండియా సంయుక్తంగా కలిపి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పాటు చేస్తుందమ్మా. అసలు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏంటో చూద్దాం. జనరల్గా మనకి ఈక్వేటర్, భూమధ్య రేఖ, అలాగే కర్కట రేఖ, మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ ఉంటుంది కదా. ఈ మధ్య అంటే మనకి సన్షైన్, ఇవన్నీ ఏంటంటే సన్షైన్ కంట్రీస్ అనమాట. సన్ నేరుగా పడుతుంది అనమాట ఈ ప్రాంతాల మధ్యలో. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ మధ్యలో పడుతూ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సన్షైన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో 120 నేషన్స్ ఏవైతే ఉన్నాయో 120 నేషన్స్ కూటమిగా ఏర్పడ్డాయి. ప్రస్తుతానికి 120 నేషన్స్ ఉన్నాయి దీంట్లో.
ఇదేం చేస్తుందంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద ఆధారపడకుండా సోలార్ ఎనర్జీ మీద ఎనర్జీ రిసోర్స్ను ఆధారపడాలని చెప్పేసి ఇది ఏర్పడింది 2015లో. అర్థమవుతుందా? 2015లో ఏర్పడింది. ఇది ఎక్కడుందంటే ప్రస్తుతానికి హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్లో ఉందమ్మా. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా దీని నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేస్తుందని చెప్పేసి అర్థం. ఓకే, టాపిక్ వచ్చింది కాబట్టి దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తలు నిలిచింది. ఐఐటి మద్రాస్ మరి ఎందుకు వార్తలు నిలిచిందంటే ఆయుధాల రేంజ్ను పెంచే రామ్జెట్ను ఐఐటి మద్రాస్ ఆవిష్కరించింది. జనరల్గా రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు తుపాకుల రేంజ్ను పెంచుకునే అదనపు సాంకేతికను ఐఐటి మద్రాస్ అందించిందమ్మా. ఆపరేషన్ వినూత్న అంటే ఇది రామ్జెట్ ఎలాంటి టెక్నాలజీ అంటే రామ్జెట్ ఆర్టిలరీ షెల్ నమూనా. ఆర్టిలరీ షెల్ నమూనా. ఓకే, రక్షణ రంగ చరిత్రలో ఇది ఒక అద్భుతమని వెల్లడించింది. ఇది ఒక హై స్పీడ్ ఇంజన్లా చూడండి ఎలా పనిచేస్తుందో. హై స్పీడ్ ఇంజన్లా పనిచేస్తుంది. గాలిని అదిమి పట్టి ఇంధనానికి ఉపయోగించి వేగంగా ముందుకు తీసుకెళ్లే థ్రస్ట్లాగా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నాం. అంటే ఇప్పటిదాకా ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ మనకి చూస్తే ఇక్కడ రేంజ్ ఏదైతే ఉందో రేంజ్ని మరికొంత బాగా పెంచుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు, ఎటువంటి మార్పులు చేయకుండా. సో చూస్తే ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న ఆయుధాలు చూసుకుంటే కనుక బోఫోర్స్ ఉంటుంది. బోఫోర్స్ దానికి సంబంధించి రేంజ్ 24 కిలోమీటర్స్ వెళ్తుంది. అదే రామ్జెట్ ఉపయోగిస్తే కనుక 43 కిలోమీటర్స్కి వెళ్తుందని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఓకే, దీనికి సంబంధించి ఇటీవల కాలంలో రక్షణ రంగానికి సంబంధించి రామ్జెట్ని అభివృద్ధి చేసిన సంస్థ వచ్చేసరికి ఐఐటి మద్రాస్. ఆయుధాల రేంజ్ని పెంచుద్దాం ఇది. నెక్స్ట్ 16 ఏళ్ళు నిండితేనే గిగ్ కార్మికులుగా అర్హులు. గిగ్ మరొకసారి వార్తలు నిలిచింది. గిగ్ వర్కర్స్ లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్కి సంబంధించి కొన్ని సవరణలు చేసింది. ఆ సవరణలో భాగంగా ఎవరైతే గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారో వారికి సంబంధించి సామాజిక భద్రత కల్పించాలంటే వారికి సంబంధించి అర్హత 16 సంవత్సరాలకు నిర్ణయించింది. అసలు గిగ్ వర్కర్స్ ఏంటో చూద్దాం. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఈ సంస్థలు ఉన్నాయి కదా, ఈ సంస్థల్లో ఏంటంటే జనరల్గా ఇవన్నీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ అమ్మ. జనరల్గా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఫస్ట్ అసలు మనకి ఆర్గనైజ్డ్ సెక్టారు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే తేడా చూద్దాం. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే సంఘటిత రంగం, అన్ఆర్గనైజ్డ్ అంటే అసంఘటిత రంగం. అంటే ఏంటంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో శాలరీ అనేది కరెక్ట్ టైంలో వస్తుంది, టైం టు టైం వస్తుంది. వాళ్ళకి పిఎఫ్ సౌలభ్యం ఉంటుంది, మెడికల్కి సంబంధించి సౌలభ్యం ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి దేంట్లో ఆర్గనైజ్డ్ సెక్టార్లో. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి వచ్చేసరికి వారికి సంబంధించిన కొన్ని శాలరీస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమీ ఉండవు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, గిగ్ వర్కర్స్ అంటే అసంఘటిత రంగాల్లో పనిచేసిన వీళ్ళందరూ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కేంద్ర కార్మిక శాఖ ఏం చేసిందంటే వారిని సామాజిక భద్రతకి సంబంధించిన పథకాలకు అర్హులయ్యేలాగా లేటెస్ట్గా కొన్ని చేంజెస్ చేసిందమ్మా. అదవుతుందా? పిఎఫ్కి సంబంధించి పెట్టుకోవాలన్నా వీటికి సంబంధించి అయితే వాటిలో ఎంటర్ అవ్వాలంటే వారికి సంబంధించిన ఏజ్ అంతా 16 years. ఒకసారి అడిగాడు గిగ్ వర్కర్స్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ అడిగాడమ్మా ఒకసారి ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ ఆధార్పై అవగాహన కోసం మస్కట్ ఉదయ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆధార్ సేవలపై ప్రజలకు మరింత సులభంగా అవగాహన కల్పించేందుకు ఉదయ్ పేరుతో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ యుఐడిఏ అంటాం కదా, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తీసుకొచ్చిందమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇది మైగవ్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ మైగవ్ ప్లాట్ఫామ్కి సంబంధించి డిజైను పేరు కోసం నిర్వహించిందమ్మా, లేటెస్ట్ పోటీలు నిర్వహించింది. ఆ పోటీల్లో భాగంగా మనకి త్రిశూర్ అనే ప్రాంతానికి చెందిన అరుణ్ గోకుల్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఇక్కడ చాలాసార్లు జనరల్గా మనకి రూపీ సింబల్ ఉంటుంది కమ్మా, రూపీ. ఈ రూపీ సింబల్ని ఎవరు డెవలప్ చేశారని చెప్పేసి అడిగాడు. మీరు కామెంట్ చేయండి
భారతదేశంలో రూపీ సింబల్ని ఎవరు డెవలప్ చేశారు? డిజైన్ చేసింది ఎవరు? ఏ సంవత్సరంలో వచ్చింది? అలాంటి క్వశ్చన్ ఇది. ఆధార్కి సంబంధించిన ఒక మస్కట్ని లేటెస్ట్గా డెవలప్ చేశారు. డెవలప్ చేసింది ఎవరంటే అరుణ్ గోకుల్. ఓకే, దాని పేరు మస్కట్ పేరేంటి? ఉదయ్. కానీ గుర్తుపెట్టుకోండి. మనకి ఆధార్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2009లో స్టార్ట్ అయింది. ఓకేనా, యుఐడిఏ అనేది. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించిన క్వశ్చన్. రాష్ట్ర పండుగగా జగ్గన్న తోట ప్రబల తీర్థం మంత్రి దుర్గేష్, సృజనాత్మక కార్పొరేషన్ చైర్పర్సన్ తేజస్విని వెల్లడి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పండగని అధికారికంగా గుర్తించిందంటే చూడండి, రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించింది. సో ఇది చూస్తే మరి జగ్గన్న తోట అని ప్రబల తీర్థం అనేది ఎక్కడ జరుగుతుంది ప్రధానంగా అంటే కోనసీమ జిల్లాలో జరిగింది. కోనసీమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబమైన జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించారని చెప్పి చూద్దాం. జనరల్గా ఈ జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది 472 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ప్రధానంగా మనకి కనుమ రోజు జరుగుతుందని చెప్పేసి మనకి గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకేనా, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా దేన్ని ప్రకటించిందంటే జగ్గన్న తోట ప్రబల తీర్థం. ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు, కోనసీమ జిల్లాకు సంబంధించి. ఓకేనండి, ఇవి ఇప్పుడు వరకు కరెంట్ అఫైర్స్. మన కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.